పాట్నా వరకు ఉపశమనం లభించింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు ఈ రోజు 192 రూపాయలు తగ్గాయి. కానీ గృహ వినియోగదారులు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్స్ కి మాత్రం ఎటువంటి ఉపశమనం లేదు. 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం ప్రకటించింది. కోల్కతాలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 209 రూపాయలు, ఢిల్లీలో 202 రూపాయలు తగ్గించారు. ఈ రోజు నుంచి కోల్కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ 2872 రూపాయలు అవుతుంది. దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలకు ఊరట కలిగించే విషయం ఇది. ఇక ఇటువంటి నిర్ణయం తీసుకుంటూ చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. వరుసగా ధర తగ్గడం ఇది రెండోసారి. ఢిల్లీలో 2 నెలల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు 375 రూపాయల మేర తగ్గింది. ఈ ఏడాది 1580 రూపాయల 50 పైసలు పెరిగిన ధర జూలైలో 183.5 రూపాయల 50 పైసలకు తగ్గింది. దీని తర్వాత ఈ రోజు చిలీలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. సో ఇది రెండోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం. కానీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ధరలో ఎటువంటి మార్పు లేనట్టుగానే కనిపిస్తోంది. బట్ అంతకు ముందు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ధరలు పెంచేసిన తర్వాత ఇటు కమర్షియల్ సిబ్బంది, హోటల్ యాజమాన్యాలు, ఇటు హాస్టల్స్ కు సంబంధించిన వాళ్ళు తీవ్రంగా ఇటు నష్టపోతున్నాం అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ రోజు రెండోసారి ధర తగ్గింది కాబట్టి వాళ్ళకి కాస్త ఉపశమనం